పడుకున్న వెంటనే చక్కగా ప్రశాంతమైనటువంటి నిద్ర పోయేందుకు తయారు చేస్తున్నటువంటి ఔషధాల్లో భాగంగా గత వీడియోలో కూడా జటామాంసి చూర్ణము, పచ్చకర్పూరము, దాల్చిన చెక్క కలిపి తయారు చేసుకొని ఎలా వాడుకోవడం వల్ల మనకు చక్కటి నిద్ర మన సొంతం అవుతుందనేటువంటి విషయం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని అంటే రెండవ ఫార్ములాని మనం చక్కటి నిద్ర మనం సొంతమయ్యేందుకు తెలుసుకోబోతున్నాం. ఈ ఫార్ములా తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు రెండు. ఈ రెండు పదార్థాలు మీకు తెలిసినటువంటివే, కానీ ఈ పదార్థాలు చూసి వాటిని వాడి ఆ ఫలితాన్ని పొందితే నిజంగా ఆ పదార్థాల్లో అంత శక్తి ఉందని చెప్పేసి మీకు ఆశ్చర్యం అవుతుంది. అంత అద్భుతమైనటువంటి రసాయన గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి ప్రశాంతమైన నిద్ర కలిగేందుకు మనకు ప్రకృతి ప్రసాదించడం జరిగింది. ఆ యొక్క పదార్థాలు మొట్టమొదటిది జాజికాయలు. చూశారు కదా, జాజికాయలు. ఈ పదార్థాలన్నీ కూడా మనకు ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో, పచారీ కొట్టులో దొరుకుతాయి. ముఖ్యంగా ఈ జాజికాయలు తాంబూలంలో కానీ, తర్వాత కిళ్ళీల్లో కానీ వాడుతుంటారు. అదేవిధంగా కొన్ని ఆహార పదార్థాల వంటకాల తయారీలో సువాసన ద్రవ్యంగా కూడా ఈ యొక్క జాజికాయలు వాడతారు. ఔషధం పరంగా కూడా జాజికాయలకు అనేక రకాలైన ఔషధ శక్తులు ఉండడం వల్ల వివిధ రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధ తయారీలో కూడా ఈ జాజికాయలని ఉపయోగిస్తారనమాట. ఈ జాజికాయల యొక్క చూర్ణము ఒక 10 గ్రాములు తీసుకోండి. జాజికాయలని నట్ మెగ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారనమాట. ఒక చూర్ణం ఒక 10 గ్రాములు మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుంది. మీరు ఒక 10 గ్రాములు జాజికాయ చూర్ణం తీసుకోవాలి. జాజికాయను గురించి మనం ఆలోచించినట్లయితే జాజికాయల్లో మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉందన్నమాట. అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది. ఈ మిరిస్టిసిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఆ యొక్క పదార్థ ఉత్పత్తికి దోహదపడుతుంది. ఎప్పుడైతే సహజసిద్ధంగా మెదడులో మెలటోనిన్ అనేటువంటి రసాయన పదార్థం సహజసిద్ధంగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్తోనే చక్కటి నిద్ర మనం సొంతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క జాజికాయ అంత అద్భుతంగా నిద్రను కలుగజేసేటువంటి పదార్థాల తయారీలో, ఔషధాల తయారీలో మరి ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా విరివిగా ఉపయోగిస్తారనమాట. సో జాజికాయ చూర్ణం ఒక 10 గ్రాములు తీసుకోవాలి. అట్లే రెండవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణం, మంచి దాల్చిన చెక్క తీసుకోవాలన్నమాట. ఈ దాల్చిన చెక్క కూడా బాగా మెలికలు తిరిగినటువంటి దాల్చిన చెక్క అయి ఉండి మందంగా ఉండేటువంటి దాల్చిన చెక్క అటువంటి దాల్చిన చెక్క అయితే చాలా అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి. చాలా చక్కగా, సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే దాని యొక్క గుణాన్ని చూపించేటువంటి శక్తి కూడా ఉంటుందన్నమాట. అలాంటి దాల్చిన చెక్కను తెచ్చుకొని చూర్ణం తయారు చేసుకొని ఈ చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోండి. అంటే జాజికాయ చూర్ణం 10 గ్రాములు అయితే దాల్చిన చెక్క చూర్ణాన్ని మాత్రం ఒక 20 గ్రాములు తీసుకోవాలి. అంటే రెట్టింపు. మీరు ఎంత ఔషధం తయారు చేసుకోవాలన్నా ఒక్క భాగము జాజికాయ చూర్ణం అయితే దానికి రెట్టింపుగా దాల్చిన చెక్క చూర్ణం తీసుకోవాలన్నమాట. ఈ రెండు పదార్థాలు బాగా కలపాలి. ఈ దాల్చిన చెక్క చూర్ణంలో కూడా సినమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకు వివిధ రకాలైనటువంటి కారణాల రీత్యా అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి రసాయన పదార్థాలు మెదడులో ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. టా అనేటువంటి ప్రోటీను, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఇతర హానికారకమైన పదార్థాలు మెదడులో ఉత్పత్తి అయ్యి ఆ యొక్క ప్రభావం చేత మెదడు కణాలు, మెదడు కణజాలము, నరాల వ్యవస్థ కూడా దెబ్బతినేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో మరి ఆల్జీమర్స్ అనేటువంటి సమస్య, అంటే మతిమరుపుకు సంబంధించినటువంటి సమస్య, పార్కిన్సన్స్ అంటే వణుకుడు సమస్య, అదేవిధంగా ఇతర మెదడుకు సంబంధించినటువంటి అనేక జబ్బులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మరి దాల్చిన చెక్కను ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఇది కేవలం నిద్రను కలగజేయడమే కాకుండా మెదడును శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచేందుకు, మెదడుకు సంబంధించినటువంటి ఇతర జబ్బులు రాకుండా ఉండేందుకు ఈ సినమాల్డిహైడ్తో పాటు ఇతర అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా మనకి ఉపయోగపడతాయి. మరి అలాంటి దాల్చిన చెక్కని మనం ఈ పద్ధతిలో ఇందులో కలుపుకోవాలన్నమాట. కాబట్టి 10 గ్రాములు జాజికాయ చూర్ణము, 20 గ్రాములు దాల్చిన చెక్క చూర్ణం కలపడం వల్ల మనకి 30 గ్రాముల ఔషధం రెడీ అయిపోయిందనమాట. ఈ 30 గ్రాముల ఔషధం మనకి ఒక్క నెలకి సరిపోతుంది. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి మరీ ఏదైనా వాడదలుచుకుంటే, వాడుకోవాలనుకుంటే మరలా తాజాగా తయారు చేసుకొని వాడుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఎక్కువ రోజులు కూడా అవసరం ఉండదు. కొన్నాళ్ళ పాటు వాడి ఆపేసినప్పటికీ మరి సహజంగానే ఈ యొక్క పదార్థాల ప్రభావం చేత మెదడులో నిద్రను కలుగజేసేటువంటి ఆ పదార్థం మెలటోనిన్ అనేటువంటి పదార్థం ఉత్పత్తి చక్కటి నిద్రకి మనకి కారణభూతం అవుతుంది. మరి ఈ యొక్క పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు రాత్రి పడుకునేటప్పుడు కేవలము 2 గ్రాములు మాత్రమే, చెప్పాను కదా ఒక నెలకు సరిపోతుందని చెప్పేసి, రోజు 2 గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని వాడుకుంటే సరిపోతుంది. రాత్రిపూట రోజు 2 గ్రాముల ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనకి ఒక్క నెలకి ఈ ఔషధం వస్తుందన్నమాట. ఈ 2 గ్రాముల ఔషధాన్ని
మరి తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తగినంత తేనెతో తీసుకోవాలన్నమాట. కాబట్టి రోజు 2 గ్రాముల చొప్పున ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల మనకి నెలకు సరిపడా ఔషధం రెడీ అవుతుందని తెలుసుకున్నాం కదా. దీన్ని రాత్రిపూట 2 గ్రాముల ఔషధాన్ని ఈ విధంగా తీసుకొని ఇందులో వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ విధంగా లేఖ్యం లాంటి ద్రవ్యం తయారైపోతుంది అన్నమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పదార్థాన్ని చప్పరించేసేసి 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు రాత్రిపూట ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు శీఘ్రంగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఇంతకుముందే చెప్పినట్లు అవసరాన్ని బట్టి మళ్ళీ తయారు చేసుకొని వాడుకోవచ్చు అనమాట. కాబట్టి కొన్నాళ్ల పాటు దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అంతేకాకుండా మరి మనం తీసుకునే జాగ్రత్తలు కూడా చాలా చాలా ముఖ్యం. అంటే వేడొక ఆహారం తీసుకుంటుండాలి. రాత్రిపూట కూడా ఖచ్చితంగా టయానికి నిద్రించేటటువంటి అలవాటు చేసుకోవాలి. శయన గదిలో కూడా ఎక్కువగా లైటింగ్ లేకుండా, ఎక్కువగా శబ్దాలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఒకే శయన గదిలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని కొన్నాళ్ల పాటు ఆపేసినప్పటికీ మనం తీసుకునేటువంటి జాగ్రత్తలు కూడా చాలా చక్కగా ఉపయోగపడి చక్కటి నిద్ర మనం సొంతమయ్యేదానికి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఆహార పదార్థాలు కూడా ముఖ్యంగా రాత్రిపూట డిన్నర్ టైంలో పెందలాడే ఆహారం తీసుకోవడము, తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవడము, అదేవిధంగా న్యాచురల్ ఫుడ్స్ అంటే డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా మరి వెజిటబుల్స్, పళ్ళు ఇలాంటివి న్యాచురల్ ఫుడ్ తీసుకోవడం చాలా చాలా మంచిది.